పెద్ది నుంచి డే 5 అనేది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గడుస్తుంది అనమాట. సో డే 4లో ఈ యొక్క మూవీ వచ్చి 31.90 లక్షలు అయితే మార్కుని అయితే దాటిందండి. అంటే ఇండియన్ నెట్ కలెక్షన్ లో అనమాట. సో ఇక ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే టోటల్ గా ఒక 35 కోట్లు అయితే వచ్చి ఉంటుంది, లేదా 33 కోట్లు అయితే వచ్చింది అనమాట ఎగ్జాక్ట్లీ ఫిగర్. సో చూసుకున్నట్లయితే ఓవర్సీస్ నుంచి కూడా ఒక నాకు తెలిసి ఎన్నో లక్షలు అయితే వచ్చి ఉంటాయి. అది ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు అయితే కరెక్ట్గా క్లారిటీగా తెలియదు అనమాట. వీళ్ళు ఎటువంటి అఫీషియల్ పోస్ట్ అయితే ఇంతవరకు వదలలేదు అనమాట. సో విత్ ఇన్ ఒక 3 డేస్కి వదిలేరు. సో ఫస్ట్ డే చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీకు తెలిసిందే ఎంత కలెక్షన్ చేసిందని. సెకండ్ డే చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీకు తెలిసిందే 181 కోట్లు అయితే వసూలు చేసిందని చెప్పి. సో థర్డ్ డే చూసుకున్నట్లయితే 236 కోట్లు వసూలు చేసిందని చెప్పి క్లారిటీగా చెప్పుకోవచ్చు అనమాట. నిన్న ఫోర్త్ డే గడిచింది కాబట్టి ఓన్లీ ఇండియన్ నెట్ కలెక్షన్లో సో చూసుకున్నట్లయితే 31.90 లక్షలు అయితే సంపాదించింది అనమాట. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ మీకు మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. సో ఇవి రియల్ కలెక్షన్స్ అండి, ఎటువంటి ఫేక్ అయితే లేదనమాట. సో అక్కడ ఉన్నటి మనం చెప్తాం అనమాట. సో ఆల్రెడీ నా వీడియోస్ అనేటివి చాలా మంది చూస్తుంటారు, మనం జెన్యూన్ గానే మాట్లాడతాం అనమాట, ఎటువంటి ఫేక్ అయితే మాట్లాడడం అనమాట. సో మీరు గమనించాలి ఒకరంతా. సో చూసేవాళ్ళు ఇక చూసుకున్నట్లయితే ఇంకా ఇండియన్ గ్రాస్లో చూసుకున్నట్లయితే ఒక 33-34 కోట్లు అయితే వచ్చి ఉంటుంది, ఓకేనా. సో దాంట్లో ఒరిజినల్ ఇండియన్ నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే చేతికి వచ్చిన కలెక్షన్ ఏదైతే ఉంటుందో అది ఒక 31 కోట్లు అయితే వచ్చిందని చెప్పి క్లారిటీగా చెప్పుకోవచ్చు డే 4న. ఇప్పుడు ప్రస్తుతానికి డే 5 అనేది గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క మూవీ వచ్చి అన్ని లాంగ్వేజ్ల్లో కలిపి ఒక మలయాళం ఒక కన్నడ తప్ప, ఓకేనా, అక్కడ షోస్ అయితే పడలేదు ఆడలేదు అనుకుంటా నాకు తెలిసి. డేటా అయితే రాలేదనమాట. ఒకవేళ షోస్ పడినా కానీ డేటా అయితే రాలేదండి, కలెక్షన్ అయితే చేయలేదన్నమాట. సో చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి లైవ్ డేటా అండి ఈ యొక్క డే 5 అనేది 69 లక్షల వరకే సంపాదించిందని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఇది లైవ్ డేటా కాబట్టి పెరిగే అవకాశం ఉందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే హిందీలో వచ్చి 5 లక్షల వరకే సంపాదించింది అనమాట. తమిళ్లో వచ్చి 1 లక్ష వరకే సంపాదించింది అనమాట. మరీ దారుణం అయిపోయింది అనమాట హిందీలో తమిళ్లో, ఓకేనా. షోస్ అయితే చాలా భయంకరంగా పడ్డాయి అనమాట దేనికి ఈ యొక్క మూవీకి, పెద్ది మూవీకి షోస్ ఎన్ని పడ్డాయి? హిందీలో వచ్చి 984 షోస్ పడితే 984 షోస్ పడితే 5 లక్షలు సంపాదించేది హిందీలో. తమిళ్లో వచ్చి 131 షోస్ పడితే 1 లక్ష సంపాదించింది అనమాట. సో తెలుగులో వచ్చి అదే తెలుగులో కన్నా హిందీలో ఎక్కువ పడ్డాయి షోస్ అనేటివి. తెలుగులో వచ్చి 2 తెలుగు రాష్ట్రాల్లో 859 షోస్ పడితే 63 లక్షలు సంపాదించింది. అప్పుడు కూడా తెలుసుకోండి, డిఫరెన్స్ తెలుసుకోండి. సో అదనమాట. హిందీలో, తమిళ్లో, కన్నడలో, మలయాళంలో ఈ యొక్క మూవీకి బజ్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. అది మటుకు పక్క బల్ల గుద్ది మరీ చెప్తాను నేను, ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ బజ్ అనేది ఉంది. షోస్ తక్కువైనా కానీ 859 షోస్ ఇప్పుడు మార్నింగు. సో 63 లక్షలు సంపాదించింది ఇప్పుడు ప్రస్తుతానికి. సో ప్రీమియర్స్ ద్వారా ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 18.50 లక్షలు అయితే సంపాదించింది. డే 1 చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ కలెక్షన్లో ఓన్లీ 51 కోట్లు అయితే సంపాదించింది అనమాట. ఓన్లీ ఇండియన్ నెట్ కలెక్షన్లో. ఇండియన్ గ్రాస్లో చూసుకున్నట్లయితే 55 కోట్లు అయితే సంపాదించింది. అదే వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకున్నట్లయితే డే 1 సో ఆల్రెడీ వాళ్ళు వదిలేరు 136 కోట్లు సంపాదించిందని చెప్పి క్లారిటీగా తెలియదు. సో అదనమాట ఎగ్జాక్ట్లీ ఫిగర్ ఇదే మాదిరిగా ఉంటుంది కదా. సో సెకండ్ డే చూసుకున్నట్లయితే ఓన్లీ ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 26.90 లక్షలు అయితే సంపాదించింది ఇండియన్ నెట్ కలెక్షన్లో. ఓన్లీ ఇండియన్ గ్రాస్లో చూసుకున్నట్లయితే 30 కోట్లు అయితే సంపాదించింది అనమాట. అదే సెకండ్ డే చూసుకున్నట్లయితే వాళ్ళు 181 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా అండి. వరల్డ్ అంటే ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు, మన ఇండియన్ నుంచి వచ్చిన డబ్బు కలుపుతారనమాట. సో మొత్తం కలిపి 233 కోట్లు సంపాదించింది అని చెప్పి ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఫిగర్ అయితే వదిలేరనమాట. సో అఫీషియల్ పోస్టర్ అనేది ఇప్పుడు డే 5 అనేది గడుస్తుంది. అఫీషియల్ పోస్టర్ అనేది వదలలేదు ఇంతవరకు గ్రాస్ పరంగా అండి. అంటే మన ఇండియన్ డబ్బు మళ్ళీ వచ్చి ఓవర్సీస్ నుంచి అదర్ కంట్రీ నుంచి వచ్చిన డబ్బు కలిపితే 181 కోట్లు అయితే అయిందనమాట సెకండ్ డే. థర్డ్ డే చూసుకున్నట్లయితే 28.85 లక్షలు అయితే సంపాదించింది అనమాట థర్డ్ డే, ఓకేనా. సో ఇండియన్ నెట్ కలెక్షన్. అదే ఇండియన్ గ్రాస్లో చూసుకున్నట్లయితే 30 కోట్లు అయితే సంపాదించింది అనమాట. సో ఇక చూసుకున్నట్లయితే ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు మళ్ళీ వచ్చి మన ఇండియన్ నుంచి వచ్చిన డబ్బు అది వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా అనమాట. సో వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా
235 236 కోట్లు అయితే సంపాదించింది అనమాట. వాళ్ళ అఫీషియల్ పోస్ట్ అయితే వదిలేరనమాట. సో చాలా గొప్ప విషయాన్ని చెప్పుకోవచ్చు. చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ 4వ రోజు 31,90,00,000 అయితే సంపాదించింది. ఈ యొక్క మార్కుని దాటిందనమాట. సో ఈ 4వ రోజు ఎక్కువ మోతాదులో అయితే వచ్చింది దీనికి కలెక్షన్ అనేది. సో వితిన్ 4 డేస్కి ఈ యొక్క మూవీ వచ్చి 300 కోట్లు దాటిందని చెప్పి ఆశ్చర్యపడాల్సినంత అవసరం లేదు బ్రో. ప్రస్తుతానికి ఇప్పుడు లైవ్ డేటా ఇండియన్ నెట్ కలెక్షన్ ఎంత బ్రో అని చెప్పి మీకు ఒక క్వశ్చన్ అయితే ఉండొచ్చు అనమాట. సో టోటల్ గా చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీకి ఇప్పుడు ప్రస్తుతానికి 5 డేస్కి వితిన్ 5 డేస్కి ఇది ఒక లైవ్ డేటా. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉందన్నమాట. సో 157,84,00,000 అయితే ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకేనా. సో ఇండియన్ నెట్ కలెక్షన్ అండి. అంటే ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 46 కోట్లు అయితే ఉంటుంది అనమాట వితిన్ 4 డేస్ కండి. ఇప్పుడు 5 డే గడుస్తుంది కాబట్టి ఒక 47 కోట్లు అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. సో అక్కడి నుంచి వచ్చిన డబ్బు ఇక చూసుకోండి ఎంత ఏంటి అని చెప్పి వాళ్ళ అఫీషియల్ పోస్టర్ అనేది వదులుతారు, చూద్దామండి. అప్పుడు వెయిట్ చేద్దాం. చాలా తక్కువ అయితే వస్తుంది. బజ్ అనేది ఎక్కువ రాయలసీమ, విజయవాడ, తిరుపతి, మళ్ళీ వచ్చి హైదరాబాదు, ఏపీ టు తెలంగాణ 2 రాష్ట్రాల్లోనే ఉందన్నమాట. అటు సైడ్ ఓవర్సీస్ నుంచి అయితే చాలా తక్కువగా అయితే ఉందన్నమాట. టికెట్స్ అనేటివి కూడా చాలా ఎక్కువ మోతాదులోనే అమ్ముడుపోతున్నాయని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది ఓవర్సీస్ నుంచి. అది కాకుండా ఈ యొక్క మూవీకి ఈ ఓజీ పాత సినిమాలు అయితే ఉన్నాయి కదండి, వితిన్ నార్త్ అమెరికా సైడ్ ఎక్కువ బెంచ్ మార్క్ అయితే సాధించింది అనమాట మన పెద్ది మూవీ. దాని గురించి కూడా చెప్తాను అనమాట. అది పనిగా రాసుకొని వచ్చాను నేను. ఓకే. 72 గంటల్లోనే పెద్ది మూవీ వచ్చి చరిత్ర అయితే సృష్టించింది అనమాట. రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం 4 రోజులకి $3 మిలియన్ అయితే మార్కుని అయితే దాటింది అనమాట. 72 గంటల్లో $2.65 మిలియన్ అయితే సంపాదించింది అనమాట. దీనికి అదనంగా సో ఇవి ఉంటాయి కదా మామూలుగా మహేష్ బాబు మూవీ కానీ, పవన్ కళ్యాణ్ గారి మూవీ కానీ, పాత సినిమాస్ అయితే ఉంటాయి కదా, గుంటూరు కారం, సైరా, పుష్ప చిత్రాలను జీవితకాల వసూలు అధిగమించింది. 18 నెలల్లో $3 మిలియన్ సంపాదించిన ఏకైక ఓజీ మూవీ అండి అది సంపాదించింది. అంటే ఆ యొక్క $3 మిలియన్ అయితే దాటిందని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఓజీని అయితే వెనక నెట్టిందండి క్లారిటీగా మొత్తానికి చెప్పాలంటే. అదే ఇంకా ఎక్కువగా ఈ యొక్క మూవీకి అయితే షోస్ అయితే పడుతున్నాయి హిందీలో కానీ, తమిళ్లో కానీ, అటు సైడ్ అదర రాష్ట్రాల్లో అయితే పడుతున్నాయి అనమాట. కానీ బజ్ అనేది చాలా తక్కువ ఉంది. మరి ఈ యొక్క పెద్ది మూవీకి అంత ఇదిగా ఎందుకో నాకైతే తెలియట్లేదు అనమాట. సో ఇండియన్ నెట్లోనే ఇప్పుడు చూసుకున్నట్లయితే 157 కోట్లు అయితే ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్ నెట్లోనే. సో ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అది 46 కోట్లు అయితే ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి. 46 కోట్లు. ఓకేనా. ఇది 5 డే గడుస్తుంది కాబట్టి ఒక 47 కోట్లు అయితే వేసుకోవచ్చు. ఓకేనా. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇక కంపారిజన్ చేసుకోండి మీరు. 157 కోట్లు ఒరిజినల్ కలెక్షన్ అనమాట. అది కలెక్షన్ ఇప్పుడు థియేటర్ ఓనర్ దగ్గర కొంచెం తీసుకుంటాడు అనమాట 157 కోట్లలో కూడా. సో డిస్ట్రిబ్యూటర్ కొంచెం తీసుకుంటాడు అనమాట, ఎగ్జిబ్యూటర్ కొంచెం తీసుకుంటాడు అనమాట. మన ప్రొడ్యూసర్ నిర్మాత ఎవరైతే ఉన్నారో అతని దగ్గరకు వచ్చేసరికి ఒక 100 కోట్లు అవుతుంది అంతే. 100 కోట్లు అవుతుంది. ఆ యొక్క ఓవర్సీస్ నుంచి వచ్చిన 46 కోట్లు కూడా సో ఒక 45 కోట్లు 43 కోట్లు వస్తుంది అంతే, అంతకు మించి రాదు. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క పెద్ది మూవీ థియేట్రికల్ రైట్స్ వచ్చి 225 కోట్లు అని చెప్తున్నారనమాట. సో ఈ యొక్క 225 కోట్లు ఏంటంటే మూవీని కొనుక్కునేశారు. అక్కడ నిర్మాత ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసరు రామ్ చరణ్ గారి ఇమేజ్ పరంగా సో 225 కోట్లకి ఈ యొక్క థియేట్రికల్ రైట్స్ జరిగాయి కాబట్టి కొంచెం లాభంలో ఉన్నాడు అనమాట. శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ అనేటివి కూడా వస్తాయన్నమాట. ఇక ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్కి ఇస్తాడా, జియో హాట్స్టార్కి ఇస్తాడా, లేదా అమెజాన్ ప్రైమ్కి ఇస్తాడా అనేది తెలియట్లేదు అనమాట. ఎవరు ముందుకు వచ్చి ఎక్కువ డబ్బు ఇస్తాడో వాళ్ళకే ఇస్తాడనమాట. ఒక 80 కోట్లు కానీ, 100 కోట్లు కానీ, 150 కోట్లు కానీ ఇస్తాడనమాట మూవీని. ఇక శాటిలైట్ రైట్స్ అంటారా, టీవీలలో ప్రచారం చేయాలా. ఓకేనా. సినిమా వెయ్యాలా. ఇప్పుడు మనకంటే ఫోన్ ఉంది, ఫోన్ లేని వాళ్ళకి టీవీ ఉంటుంది అనమాట, టీవీలో చూడాలి, దాన్నే శాటిలైట్ రైట్స్ అంటారు. సో ఆ యొక్క శాటిలైట్ రైట్స్కి ఎవరు ఎక్కువ ముందుకు వచ్చి ఎక్కువ డబ్బులు ఇస్తుంటారో ఆ ఛానల్ వాళ్ళకి ఇచ్చేస్తాడు అనమాట పెద్ది మూవీని. సో ఆ విధంగా కూడా లాభం పొందొచ్చు. అది లాస్ట్కి ఏమవుతుంది ఏంటి అని చెప్పి లాస్ట్లో తెలుస్తుంది. అది కాకుండా ఈయనకి షేర్ ఎంత వచ్చిందో కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. ఇప్పుడల్లా తెలీదు. ఎవడైతే నేను ముందే చెప్తున్నాను, ఎవడైతే ఇంత షేర్ వచ్చింది, అంత షేర్ వచ్చింది, అంత షేర్ వచ్చింది, ఇంత షేర్ వచ్చింది అని చెప్పి చెప్తాడో అది నమ్మొద్దండి. నేను ఉన్నది చెప్తున్నాను, నమ్మొద్దు. అది ఫేక్ అవుతుంది. అప్పుడు అది ఎలా వీడికి ఏమైనా ఫోన్ చేసి ఏమైనా చెప్తాడా,
లేకపోతే ఇతను ఏమన్నా వెళ్ళి ఏమన్నా చూస్తాడా? అది ఎలా తెలుస్తుంది బ్రదర్? ఎలా తెలుస్తుంది? అది బ్రహ్మ రాత లాంటిది. బ్రహ్మ రాత లాంటి ఆ రాతను ఎవరు చూడలేరు. అదనమాట. మీకు ఉన్నదన్నట్టు చెప్తున్నా. దీంట్లో కూడా ఒక చిన్న లిటుకుంది. ఆ విషయం మీకు తెలీదు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీ చేతిలో ఒక ఫోన్ అయితే ఉందండి. ఆ ఫోన్ మీరు కొన్నారు. ఎక్కడి నుంచి కొన్నారు? షాప్లో నుంచి కొన్నారు అనమాట. దానికి జిఎస్టీ పడుతుందా? ఒక 16,000 15,000 రూపాయలు పెట్టి నువ్వు ఫోన్ కొన్నావు, దాంట్లో జిఎస్టీ పడుతుంది. అదే షాపోడు ఎక్కడి నుంచి తేవాలి? అదే ఫోన్ని, నువ్వు కొన్న ఫోన్ని కంపెనీ నుంచి తేవాలన్నమాట. ఆ కంపెనీ నుంచి షాపోడు కొనుక్కుంటాడు. మళ్ళీ షాపోడికి జిఎస్టీ పడుతుందా? 2 జిఎస్టీలు పడతాయి అనమాట. ఇక్కడ 225 కోట్లు, ఎగ్జాక్ట్లీ మీరు బాగా అర్థం చేసుకోవాలి. 225 కోట్లు థియేట్రికల్ రైట్స్ జరిగాయంటే దాంట్లో జిఎస్టీ పడుతుంది. అప్పుడు థియేటర్ ఓనర్ దగ్గరకు వచ్చే సమయానికి ఎంత అవుతుంది, ఎంత చేతిలోకి వస్తుంది ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకో మైనస్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఒక ఆడియన్స్ టికెట్ కొనిన తర్వాత ఒక 100 రూపాయలు పెట్టి కొన్నాను టికెట్ని, నేను మూవీ చూడాలి, దాంట్లో 30 రూపీస్ జిఎస్టీ పోతుంది. థియేటర్ ఓనర్ దగ్గరికి వెళ్ళే సమయానికి ఒక 80 రూపాయలు 90 రూపాయలు అవుతుంది, 70 రూపాయలు అవుతుంది, అంతే. దాంట్లో కూడా జిఎస్టీ పడుతుంది. సో ఈ లెక్కలు బొక్కలు అన్నీ ఉన్నాయండి, అవి లాస్ట్లో తెలుస్తాయి. సో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. నేను చెప్పింది ప్రతి అప్డేట్ని మీకు వీడియో పరంగా అందిస్తాను, ఎవరు మిస్ చేయొద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను బ్రదర్, ఇప్పుడున్న పొజిషన్లో ఇండియన్ నెట్ కలెక్షన్లో అన్ని భాషల్లో 157 కోట్ల వరకే ఉంది. ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉందో అది 47 కోట్ల వరకే ఉంది. సో డే 5 అనేది ఇప్పుడు ప్రస్తుతానికి గడుస్తుంది కాబట్టి, ఇప్పుడు లైవ్ డేటా కాబట్టి 63 లక్షల వరకే సంపాదించింది అనమాట. 157 కోట్లు ప్లస్ 47 లక్షలు, 47 కోట్లు ఎంత ఒకసారి ఆలోచించండి. 157 కోట్లు ప్లస్ 47 కోట్లు అంటే 160, 160 వేసుకోండి. సో 170, 180, 190, 220 కోట్లు ఎగ్జాక్ట్లీ ఫిగరు. వీళ్ళు వదిలింది 236 కోట్లు, 235 కోట్లు. వరల్డ్ వైడ్ గ్రాస్ వేరు, నేను చెప్పిన అమౌంట్ వేరు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు, ఓకేనా? సో అదనమాట. అర్థం కాకపోతే ఇంకా మీ ఇష్టం, నేనేం చేయలేను.